నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. త్వరలో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. సంతానోత్పత్తి రేటు 2.1 చేరుకోవడమే లక్ష్యం కావాలన్న సీఎం చంద్రబాబు. ఉమ్మడి గుంటూరు జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. చైర్పర్సన్ క్రిస్టినా. స్వీయ గణనకు ప్రజలు ముందుకు రావాలి. ఈ నెలాఖరు వరకు అవకాశం ఉందన్న కమిషనర్ మయూర్ అశోక్. రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మించతలబెట్టిన మెడికల్ కాలేజీల పనులను నెల రోజుల్లోగా ప్రారంభించేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో సంజీవని ప్రాజెక్ట్ పాపులేషన్ మేనేజ్మెంట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గించేలా ప్రివెంటివ్ హెల్త్ విధానం, సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ పై దృష్టి సారించాలని సూచించారు. అమరావతిలో నేచురోపతి సంస్థ కోసం కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. జనాభా నియంత్రణ నుండి జనాభా సంరక్షణ దిశగా అడుగులు వేయాల్సిన అవసరముందని సీఎం అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎమ్మెల్సీలు ఆలపాటి రాజా, మర్రి రాజశేఖర్, మురుగుడు హనుమంతరావు, యేసురత్నం, ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, నరేంద్ర వర్మ, భాష్యం ప్రవీణ్, బ్రహ్మారెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. జలధార జలహారతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తెచ్చారు. వైసీపీ కార్యకర్తలంతా విషనాగు పడగ కింద ఉన్నారని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల గుర్తైన ఫ్యాన్ గొడ్డలిగా మారుతుందని మండిపడ్డారు. హత్యలు చేయటం, సాక్షుల్ని మాయం చేయటం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. సుమారుగా 100 కోట్ల ఆస్తులు మరి బయటపడ్డాయన్న విషయం కూడా తెలుసు. అవి కూడా ఎవరు అనేది కూడా క్లారిటీగా చెప్పేశారు. మరి అంతేకాకుండా మరి ఈరోజు దస్తగిరిని చంపాల్సిన పరిస్థితి ఏంటంటే ఆస్తుల తగాదాలు, దౌర్జన్యంగా దోచుకున్నవి. అదే దస్తగిరి ఒక లేఅవుట్ కూడా ప్రభుత్వం స్థలం, అది ఆ ప్రభుత్వ స్థలము కబ్జా చేసి ఆ స్థలంలో లేఅవుట్లు వేసి అమ్మేశాడు. ఆ అమ్మేసిన దాంట్లో ఆ లేఅవుట్లోనే మరి మీ మేనమామకి, జగన్మోహన్ రెడ్డి గారి మేనమామకు ఒక పెద్ద ప్యాలెస్ కూడా కట్టించాడు. ఆరగ్రహారంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో ప్రాచీనమైన దేవస్థానంలో సేవ చేయటం అదృష్టమన్నారు. ఈ సందర్భంగా నూతన పాలక మండలి సభ్యుల్ని ఎమ్మెల్యే గల్లా మాధవి అభినందించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చెప్పుకోవాలి. అలాంటిది మల్లేశ్వర స్వామి అనుగ్రహంతో ఈరోజు ఈ యొక్క బాధ్యతను చేపడుతున్న ప్రతి ఒక్క సభ్యునికి శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. ఈ గుడి వైభవం, గుడి యొక్క ప్రతిష్ట లేకపోతే గౌరవ మర్యాదల్ని మనం కాపాడాల్సిన పని లేదు, ఆ స్వామి చూసుకుంటారు. అయితే ఆయన యొక్క ఆశీర్వాదంతో ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టుగా దీన్ని మరింతగా మనం ఎలా బలోపేతం చేయొచ్చు, మరిన్ని ధర్మ కార్యాలు మనం ఎలాగ చేయాలి, ఇంకా ఎందరికీ మనము ఈ ఆధ్యాత్మిక వైపు, భక్తి వైపు తీసుకురాగలము అని మనం ఆలోచిస్తూ కొన్ని కార్యాచరణలు రూపొందిస్తూ. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. వడగాల్పులు కూడా ఎక్కువగా ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని
వృద్ధులు, మహిళలు, చిన్నారులు అవసరమైతే తప్ప ఎండవేళలో బయటకు రావద్దని అధికారులు సూచించారు. అలాగే అనేక ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి కార్పొరేషన్తో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రజలు దాహార్తిని తీరుస్తున్నాయి. దీంతో పాటు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బోండాలు, చల్లని డ్రింక్స్ తాగేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అంజుమాన్ ఏ ఇస్లామియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా అన్ని డివిజన్లలో మహిళలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేయనున్నామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. అంజుమన్ ఏ ఇస్లామియా ఆధ్వర్యంలో మహిళలకు 3 నెలల పాటు టైలరింగ్ లో ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తయిన మహిళలకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మహిళలకు పచ్చళ్ల తయారీ, డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనింగ్ లాంటి పలు అంశాలపై ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళలకు ఉపాధి కల్పించే పలు అంశాలపై అంజుమన్ ఏ ఇస్లామియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కలిగించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ సంస్థ నిర్వాహకులు, మహిళలు పాల్గొన్నారు. దాదాపు ప్రతి నెల కూడా ఒక 70 నుంచి 80 మంది వరకు ఇక్కడ నుంచి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అంజుమన్ సంస్థ ద్వారా తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా తమ పేరు నమోదు చేసుకొని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం ఉంటుంది. అంజుమన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా విస్తృతంగా ఈ సేవల్ని ప్రతి ఒక్క డివిజన్లో కూడా చేపట్టి తప్పకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ స్వీయ జనగణనకు ప్రజలకు ముందుకు రావాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ కోరారు. జనగణన 2026కు సంబంధించి ఎన్యూమరేటర్లకు ఓరియంటేషన్ క్లాసులు ప్రభుత్వ మహిళా కళాశాలతో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఇంటింటికి నిర్వహించే జనగణనను ఎలా చేపట్టాలి తదితర అంశాలపై ఇందులో అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి తప్పులు లేకుండా జనగణన చేపట్టాలని ఎన్యూమరేటర్లకు అధికారులు సూచించారు. స్వీయ గణనకు ప్రజలు ముందుకు రావాలని ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ కోరారు. ఈ నెల 30వ తేదీలోపు census.gov.in వెబ్సైట్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. దీంతో వచ్చే ఐడీని ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు తెలపాలని కమిషనర్ పేర్కొన్నారు. గుంటూరు నజర్ ప్రజలకి విజ్ఞప్తి అండి. జనగణన 2026 భాగంగా స్వయం గణన అని ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ స్వయం గణనతో మనం ప్రజలు ఇంట్లోనే సొంతగా ఈ ఆన్లైన్ sc.census.gov.in ఈ లింక్లో వెళ్ళి తమ ఇంటి గురించి డీటెయిల్స్ నమోదు చేయడానికి మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. 16 ఏప్రిల్ నుంచి ఈ స్వయం గణన స్టార్ట్ అయింది. ఈ నెల ఆఖరి వరకు 30 తేదీ వరకు స్వయం గణన అవకాశం ఉంది. అందరూ కూడా ఈ లింక్లో వెళ్ళి త్వరలోనే మీ స్వయం గణన చేసుకోవచ్చు. దానికి ఒక 15 to 20 నిమిషాలు టైం పడుతుంది. ఈ స్వయం గణన చేసిన తర్వాత ఒక ఐడి జనరేట్ అవుతుంది. సో తమ ఇంటికి ఎన్యూమరేటర్ ఒకటే మే నుంచి వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు ఎన్యూమరేటర్కి ఐడి అందిస్తే అతను ఇమీడియట్గా అది నమోదు చేసి మీ ఈ సెన్సస్ ప్రక్రియ కంప్లీషన్ అవుతుంది. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగం కల్పించి మీ అందరూ కూడా త్వరలోనే స్వయం గణన చేయమని అందరికీ కోరుతాము. ఆసియాలోనే పెద్దదైన గుంటూరు మిర్చి యార్డుకు ప్రతి సంవత్సరం 1,40,00,000 మిర్చి టిక్కీలు వస్తాయని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిర్చియార్డుకు నూతన పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అమరావతి రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బోనబైన శ్రీనివాస్ యాదవ్, గాద వెంకటేశ్వరరావు మాట్లాడారు. చైర్మన్ కుర్ర అప్పారావు ఆధ్వర్యంలో మిర్చియార్డులో ఎన్నో సంస్కరణలు తెచ్చారని తెలిపారు. దీనిలో భాగంగానే రైతులు తెచ్చే గన్నీ బ్యాగులకు 40 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారన్నారు. దీనివలన యార్డుకు మిర్చి తెచ్చే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్చియార్డ్ వైస్ చైర్మన్ బిట్రగుంట మల్లిక, నక్కల వంశీకృష్ణ, మాణిక్యరావు, దుర్గా తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ కుర్రా అప్పారావు గారు కలిసి రైతులతో, వ్యాపారస్తులతో చర్చించి రైతులకు మేలు చేసే విధంగా 25 రూపాయలు ఇచ్చేటువంటి గన్నీ బ్యాగ్ రేట్ని 40 రూపాయలు పెంచడం జరిగింది. అంటే సుమారుగా ప్రతి సంవత్సరం కూడా 1,40,00,000 బస్తాలు మిర్చియార్డుకు రావడం జరుగుతుంది. అంటే దాని ద్వారా రైతులకు ఈరోజు ఎంత లబ్ధి కలిగింది? సుమారు 25 కోట్ల రూపాయల లబ్ధి రైతులకు చేకూరుతూ ఉంది. అంటే ఈ పాలకవర్గం యొక్క కృషి, అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం యొక్క ఆలోచనలు రైతులను ఏ విధంగా ఆదుకోవాలి, రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూర్చాలి, ఏదైతే వారు సొంత సొమ్ముతో కొన్నటువంటి గన్నీ బ్యాగ్స్ కోసం 40 రూపాయలు
వారు వ్యాపారస్తుల ద్వారా వ్యాపారస్తులతో చర్చలు జరిపి మా యొక్క మెంబర్లు కానివ్వండి, చైర్మన్ గారు కుర్రాపారావు గారు ప్రత్యేకంగా ఈ పాలక వర్గాన్ని అభినందిస్తూ ఉన్నాం. చొరవ చూపినటువంటి కుర్రాపారావు గారికి, వైస్ చైర్మన్ మల్లికా గారికి కూడా ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందనలు తెలియజేసుకుంటాం. గతంలో ఉన్నదానికంటే రేటు ఎక్కువ పెంచి వాళ్ళ 45 రూపాయలు ఆ బ్యాగ్కి రైతులకి ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానివల్ల చాలా వరకు ఆ రైతులందరికీ కూడా ఉపయోగం. అదంతా కూడా దాదాపు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులుగానే వస్తాయి. ఆ రకంగా కూడా రైతులకి మేలు చేసినందుకు జనసేన పార్టీ నుంచి మిర్చాటు పాలక మండలిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం కానీ మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రైతులకు ఎప్పుడూ అండగా ఉండేటటువంటి పనులు చేయాలని చెప్పేసి అందరిని కూడా కోరుతుంటారు. దానిలో భాగంగా జరిగినందుకు మరొకసారి వాళ్ళకి మనస్ఫూర్తిగా చైర్మన్ కుర్రాపారావు గారికి, వైస్ చైర్మన్ మా పార్టీ నాయకులైనటువంటి మల్కా గారికి, మా డైరెక్టర్లు వంశీ, విజయలక్ష్మి, అట్లానే రిమైనింగ్ డైరెక్టర్లు అందరూ కూడా జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మైనార్టీల పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. గుంటూరులోని తన కార్యాలయంలో నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. హజ్ యాత్రకు వెళ్లిన ముస్లింలకు వారి లగేజ్ ఇప్పటివరకు వారికి చేరలేదని తెలిపారు. బట్టలు, మెడిసిన్స్, అన్ని వస్తువులు వేరే చోట ఉండిపోయాయని అన్నారు. ఇప్పటికే 4 రోజులు గడిచిపోయిన నేపథ్యంలో హజ్ యాత్రికులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ఈ అంశంపై చైర్మన్ అధికారులను సంప్రదించినా ఏమాత్రం స్పందించడం లేదన్నారు. హజ్ యాత్ర చక్కగా కంప్లీట్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకొని రావాలని చెప్పి వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ దురదృష్టశాతం ఈ ప్రభుత్వంలో ఎందుకు ఈ మాట అనాల్సింది వస్తుందంటే, విత్ ప్రూఫ్స్ వచ్చాను నేను. హజ్ యాత్రకి వెళ్ళిన వాళ్ళు 19వ తారీఖున వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు దాకా కూడా వాళ్ళ లగేజ్ వాళ్ళ దగ్గర చేరలేదు. ఫ్లైట్ నెంబర్ వచ్చేసేసి F36393. వాళ్ళకి మెసేజ్, వాళ్ళు హజ్ కమిటీ ఆఫ్ ఇండియాకి వీళ్ళు మెసేజ్ పెట్టడం జరిగింది. మేము ఈ ఫ్లైట్ ద్వారా వెళ్ళాము విజయవాడ నుంచి మదీనాకి, ఇప్పుడు దాకా కూడా మా లగేజెస్ ఇంకా మా దగ్గర చేరలేదు. 19వ తారీఖున అంటే దాదాపుగా 3 రోజులు అవుతుంది. ఉన్న బట్టల మీదే అలాగే ఉన్నారు. వాళ్ళ మెడిసిన్స్ ఉన్నాయి, వాళ్ళ బేసిక్ ఫెసిలిటీస్, వాళ్ళ నీడ్స్ అన్నీ లగేజ్లో ఉన్నాయి. లోక్సభలో ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండియా కూటమి అడ్డుకుందని బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శనక్కాయల రాధామాదేవి మండిపడ్డారు. అరండల్పేటలోని యోగి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో శనక్కాయల రాధామాధవి, జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడారు. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని, మోడీ 33% మహిళా రిజర్వేషన్ బిల్ తెచ్చారని అన్నారు. కానీ కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ సాధన కోసం 24వ తేదీన విజయవాడలో జరగబోయే భారీ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శివలీల, మల్లిక, పావని, శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫస్ట్ 1996లోనే ఈ బిల్ గురించి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2008లో, 2010లో రాజ్యసభలో పాస్ అవ్వడం, మళ్ళీ 2023లో పాస్ చేయడం జరిగింది. కాకపోతే ఈ బిల్లుని అమెండ్మెంట్ చేయకుండా వాళ్ళు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అయితే నేను వీళ్ళందరికీ యాంటీ ఉమెన్ అలయన్స్కి మీ మీడియా తరపున కొన్ని అడగదలుచుకున్నాను. మీకు ఇంకా ఎప్పటికండి మీరు కళ్ళు తెరిచేది? ఆడవాళ్ళని ఎందుకు ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారు? అయితే ఇంకొకటి కూడా నేను అడగదలుచుకున్నాను. ఒకప్పుడు ముఘల్స్, ఒకప్పుడు బ్రిటిషర్స్, ఇప్పుడు ఏంటండి ఇటాలియన్స్ వల్ల ఇటాలియన్స్ మనని పరిపాలిస్తారా ఏంటి? ఇటలీ పాస్తా బాగుంటుందండి, కాకపోతే ఇటలీ పాలసీస్ ఆర్ నాట్ గుడ్. ఐ థింక్ ఆల్ ద ఉమెన్ షుడ్ రైజ్ అవర్ వాయిసెస్ అగెయిన్స్ట్ దిస్ యాంటీ ఉమెన్ అలయన్సెస్ అండ్ వీ షుడ్ స్పీక్ అగెయిన్స్ట్ ఇట్. మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పూర్వ విద్యార్థులను స్కూల్ ఆవరణలో యాజమాన్యం ఘనంగా సత్కరించింది. సంస్థ అధినేత కెవి సెబాస్టియన్ మాట్లాడుతూ, మాంటిసోరీలో చదివిన విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి మా సంస్థకు గర్వకారణంగా నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కరస్పాండెంట్ మంజు సెబాస్టియన్ మాట్లాడుతూ, మా పాఠశాలలో చదివిన విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండటం మాకు ఎంతో ప్రోత్సాహకాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం చేస్తున్న కృషిని కొనియాడారు. 1000 మార్క్స్ లో 990 సాధించిన గౌసల్ అజాం
అలాగే 989 మార్క్స్ సాధించిన ఎస్కే ప్రణిత, అలాగే 985 సాధించిన నర్మద, అలాగే జూనియర్ ఇంటర్మీడియట్ లో అవుట్ ఆఫ్ 470 464 సాధించిన కె దీప్తావృత, అలాగే కె గాయత్రి, అండ్ అగైన్ 463 మార్క్స్ సాధించిన పి శ్రీనిధ, అలాగే 462 మార్క్స్ సాధించిన షణ్మిత, అక్షయ, ఇలాగే ఎంతో మంది విద్యార్థులు. సో నేను ఈ రోజు ఈ పిల్లల ఒక రిజల్ట్ చూస్తుంటే గత 13 సంవత్సరాలు మా స్కూల్లో ఎంతో కష్టపడి మా 10th రిజల్ట్ లో కూడా వీళ్ళందరూ టాపర్స్ గా నిలిచి ఈ రోజు రాష్ట్ర స్థాయిలో ఇంటర్మీడియట్ లో కూడా మంచి రిజల్ట్ సాధించడం అనేది మా విద్యా సంస్థకి గర్వకారణం. ఈ విద్యార్థులందరూ చాలా కష్టపడి అలాగే వాళ్ళ తల్లిదండ్రుల సపోర్ట్ తో ఈ మంచి విజయం సాధించారు. ఇంకా కాబోయే రోజుల్లో సోషలిస్ట్ రాజ్య స్థాపకులు విఐ లెనిన్ 156వ జయంతిని గుంటూరులో నిర్వహించారు. లెనిన్ సిద్ధాంతం యావత్ మానవాళికి ఆదర్శమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. కొత్తపేట మల్లైలింగం భవన్లోని లెనిన్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పార్టీ నేతలు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, అరుణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు వియత్నాంలో 36 సంవత్సరాల పాటు దాన్ని ఆక్రమించి వేలాది మంది అమెరికన్ సైనికుల్ని కోల్పోయి పలాయనం ఎలా చిత్తగించాల్సి వచ్చిందో ఈనాడు ఇరాన్లో కూడా ఈ అక్రమ యుద్ధం, ట్రంప్ తెచ్చిన ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభానికి, మానవ వినాశనానికి దారితీస్తున్నాయి. కామ్రేడ్ లెనిన్ జారిస్ రష్యాలో ప్రజలు అనుభవించినటువంటి అత్యంత దారుణ నికృష్ట పరిస్థితుల నుండి లక్ష్మీపురం గాయత్రి మహిళా సంగీత మండలి ప్రధాన కార్యదర్శి శేషరాణి ఆధ్వర్యంలో త్యాగ బ్రహ్మ 259వ జయంతి మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శనగల రామ్మోహన్ పాల్గొని మాట్లాడారు. ఆదిత్యవాణి అతిథులు సంస్థ వారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. స్థానికేతర కళాకారులచే శ్రీ త్యాగరాజ విరచిత పంచరత్న కృతుల గోష్ఠిగానం శ్రావ్యంగా సాగింది. అనంతరం సంగీత సరస్వతి డాక్టర్ తాత గిరిజా శేషమాంబ శ్రీ త్యాగరాజ వాల్మీకి రామాయణం సోదాహరణ ప్రసంగపూర్వక కచేరీ వీణుల విందుగా జరిగింది. వాల్మీకి రామాయణంలోని అనేక విశేషాలను వివరిస్తూ వినసొంపుగా గానం చేశారు. వీరికి వయోలిన్పై దావులూరి శ్రీవిద్య, బెంగుళూరు మృదంగంపై విద్వాన్ ఏఎస్ఆర్ కౌండిన్య, విశాఖపట్నం వారు చక్కటి వాయిద్య సహకారాన్ని అందించారు. సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజరాజేశ్వరి, పాటిబండ లలిత, మాధవపెద్ది మీనాక్షి, కార్యదర్శి ఏవి మంగాదేవి, కోశాధికారి మాధవపెద్ది విజయలక్ష్మి తదితరులు అతిథుల్ని, కళాకారులను సత్కరించారు. 259వ జయంతి మహోత్సవం ఈరోజు మన త్యాగరాజ మందిరం లక్ష్మీపురంలో మన మందిరం ఈ త్యాగరాజ కళావేదికలో జరుపుకుంటున్నాము. ఇప్పటిదాకా పంచరత్న కృతుల గోష్ఠిగానం జరిగింది. విద్వాంసులు అందరూ కూడా పాల్గొన్నారు అశేషంగా. తర్వాత ఇప్పుడు డాక్టర్ గిరిజా శేషమామ గారు తిరుపతి నుంచి ఇచ్చేశారు. వారు త్యాగరాజు వాల్మీకి రామాయణం అనే సోదాహరణ ప్రసంగ ఓ రక కచేరీ చేస్తున్నారు. వారు ఈరోజు ఇక్కడ ఈ జయంతి మహోత్సవానికి అనేక మంది విద్వాంసులు కానీ కళాభిమానులు వచ్చేశారు. చాలా వైభవంగా మన గుంటూరులో త్యాగరాజ జయంతి జరుగుతోంది. ఈరోజు ఐలవరంకు చెందిన ఆకురాతి రత్నకుమారి తాను చనిపోతూ మరో 5గురికి ప్రాణదానం చేశారు. బ్రెయిన్ స్ట్రోక్ తో రమేష్ హాస్పిటల్లో చికిత్స కోసం చేరిన ఆకురాతి రత్నకుమారికి 3 రోజులు వైద్యం అందించినా మెరుగవ్వలేదు. బ్రెయిన్ డెడ్ అయిన ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. జీవన్ దాన్ ద్వారా కిడ్నీ, లివర్, కళ్లు దానం చేశారు. ఆర్గాన్స్ దెబ్బతిని చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారి కోసం అవయవ దానంకు అంగీకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్గాన్ డొనేషన్ ద్వారా ప్రాణాపాయంతో ఉన్న ఎందరికో రమేష్ హాస్పిటల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్లు అనూష, అఖిలేష్ వెల్లడించారు. ఒకరికి లైఫ్ ఇచ్చినట్టుగా ఒకరికి మోటివేషన్గా ఉండాలనేసి మేము ఇదంతా చేస్తున్నామండి. మాకు ఒక జ్ఞాపకంగా ఉండాలని మా మదర్ లాగా ఇంకొకరికి ఇలా అవ్వకూడదు, ఎవరికి ఇంకొకరికి మోటివేషన్గా ఉండాలనేసి చేస్తున్నామండి. ఇది అమ్మకి 63 years. అమ్మకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ డెడ్ అయింది. ఇంకా ఈ నిర్ణయం తీసుకొని మేము అవయవం దానం చేయడానికి ముందుకు వచ్చాము.
ఇలాంటి వయసులో ఈ టైంలో ఇది బెస్ట్ ఆప్షన్. ఇంకొక నలుగురు మా మదర్ వల్ల బతుకుతారు అని చెప్పి వాళ్ళ డాటర్ కానీ వాళ్ళ అల్లుడు కానీ ముందుకు వచ్చారు. వాళ్ళు ఈ రికగ్నైజేషన్ని మేము చాలా ధన్యవాదాలతో చెప్తున్నాము. ఎందుకనంటే ఇలాంటి టైంలో ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళు అలా ముందుకు వస్తారు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయం. ఎప్పుడు ఏంటంటే నలుగురు ముందుకు వచ్చే టైంలో వాళ్ళు ఇంకో నలుగురు గురించి ఆలోచించినప్పుడు అది చాలా మంచి విషయం. సో వాళ్ళ ఫ్యామిలీకి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం, వాళ్ళ డాటర్కి కానీ వాళ్ళ సన్ ఇన్ లాకి కానీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎవరన్నా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ వల్ల ఇంకో నలుగురు ఫ్యామిలీస్ అనేది వాళ్ళకి ప్రాణం ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా సఫరింగ్లో ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్స్లో. లైఫ్ లాంగ్ అలాంటి సిచ్యువేషన్స్లో నుంచి వాళ్ళు బతికించినప్పుడు దే విల్ రిమెంబర్ యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు ఉన్నంతకాలం. సో ఇది ఏమన్నా సిచ్యువేషన్ అలా ఉన్నప్పుడు మమ్మల్ని కలిసినా మేము దాని గురించి వివరాలు చెప్పి ఆ డొనేషన్ అసలు అనేది అపోహ, దాని గురించి నెగిటివిటీ కంటే ఇంకొక నలుగురు ముందుకు వచ్చారు అనేది ముందు తెలుసుకోవాలి. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా గుంటూరులో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎన్ భావన్ నారాయణ, సురేష్ మాట్లాడారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 9 అంశాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. కార్మికులు, శ్రమజీవుల లక్ష్యాలు నెరవేరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా కార్మికుల ఉద్యమాలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. పోస్టర్ల నిర్వాహకులు భావన్ నారాయణ, సురేష్, నాగేశ్వరరావు, కృష్ణకాంత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర కళాకారులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మేడే సందర్భంగా కార్మికులు, ఉద్యోగుల యొక్క పోరాటాలు, వాళ్ళ సంక్షేమాన్ని కాంక్షిస్తూ అలాగే అభ్యుదయకరంగా, దేశభక్తియుతంగా, విద్వేషం, మూఢత్వం వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి విజ్ఞాన కేంద్రం భావించింది. ఈ కార్యక్రమంలో కళాకారులందరూ కూడా 5 నిమిషాల పాటు తమ ప్రతిభని చూపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ రోజు కళాకారులు, కళాభిమానులు, సాంస్కృతిక అభిలాషులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ నెల 26వ తేదీన బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నగరంలో ఉన్నటువంటి కవులు, గాయకులు, కళాకారులు వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కార్మిక దినోత్సవం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ప్రపంచం మొత్తం జరుపుతూ ఉంటుంది. అందువల్ల ఈ సందర్భంగా మేము ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు, అలాగే ఇతరులు వీళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. గుంటూరు ఇందిరా ప్రియదర్శిని కాలనీలో విశేష పూజలు జరుగుతున్నాయి. స్థానికంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాల పునఃప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ గోవిందాంబ సమేత శ్రీ మద్దిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఓంకారేశ్వర స్వామివారి విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేస్తున్నారు. ఇందులో భాగంగా శాంతి హోమాలు, పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. స్థానిక భక్తులు విశేషంగా హాజరై దైవదర్శనం గావించారు. ఈ వివరాలను ఆలయ కమిటీ ప్రతినిధులు భాస్కర్రావు, ధర్మారావు, మల్లేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. గురువారం జరిగే దేవతామూర్తుల విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమము త్రయాన్నికంగా గుంటూరు ఇందిరా కాలనీ 3వ లైన్లో త్రయానికంగా ప్రారంభమై 21వ తారీఖు మంగళవారము గణపతి పూజ, పుణ్యాహవచన, ఆవాహనలు, యాగశాల ప్రవేశము, సాయంత్రము అంకురార్పణాది కార్యక్రమాలు, ఆవాహనలు పూర్తి చేసుకొని 22వ తారీఖు బుధవారము స్వామివారికి పంచామృతాభిషేకము, జలాదివాసము, 4 గంటలకు గ్రామోత్సవ కార్యక్రమము, సాయంత్రము 10 గంటలకు ధాన్యాదివాసము, పుష్పాదివాసము. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ రెడ్ కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 23,000, మోడల్ 21,500. నెంబర్ 5
మినిమం 13,500, మాక్సిమం 22,500, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 22,000, మోడల్ 21,500. 4,884 రకం మినిమం 13,500, మాక్సిమం 19,000, మోడల్ 18,500. స్పెషల్ వెరైటీ తేజ 13,500, మాక్సిమం 20,500, మోడల్ 20,000. బడిగి 355, మినిమం 14,500, మాక్సిమం 22,500, మోడల్ 21,500. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మాక్సిమం 22,500, మోడల్ 22,000. ఆరుమూరు మినిమం 13,000, మాక్సిమం 19,500, మోడల్ 18,000. తాలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000. నెంబర్ 5 రకం మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,600. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 11,800, మోడల్ 11,000. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 7,500, మాక్సిమం 9,800, మోడల్ 9,600. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.